దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట మనము నేర్చుకుందాం. దావీదు ఊరియాను యోవాబు చేత చంపించమని యోవాబుకి ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరము మరణశాసనమైన ఉత్తరము ఆ యొక్క ఊరియా జోబులో పట్టుకుని యోవాబుకి ఇచ్చినప్పుడు ముమ్మరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో పెట్టి మరి ఊరియాను చంపించేశాడు దావీదు. ఊరియా నిర్దోషి. ఊరియాలో ఏ దోషము లేదు. దేశము కొరకు, రాజ్యము కొరకు, మరి రాజు కొరకు, మందసం దేవుని మందసం కొరకు, యోధా ఇశ్రాయేలు జనాంగము కొరకు, ఆ సైనికుల కొరకు ఆయన ఆ యొక్క గిత్తీయుడైనటువంటి యూరియా మరి సైన్యములో ఉండడానికి ఇష్టపడ్డాడే కానీ తన భార్య దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు. దావీదు ఒక ఆలోచన వేరు, యూరియా తాలూక ఆలోచన వేరు. దావీదు తన తప్పును తన భార్యను వంచి తన భార్యతో సైనించి అపవిత్రమని చేసిన తరువాత, పాపం చేసిన తరువాత ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడో తెలుసా? ఇదిగో మరి ఇది రాజుగారే ఈ పొరపాటు చేస్తే, దేశాన్ని పరిపాలించినటువంటి రాజు ఈ పొరపాటు చేసినప్పుడు దేశం తాలూకా పరిస్థితి ఏంటి? మరి దేశం తాలూకా పరిస్థితి ఒక ఎత్తు అయితే తన కుటుంబం తాలూకా పరిస్థితి ఏంటి? అయితే ఆయన దగ్గరికి 12వ మాటలో చూడండి. కావున యెహోవా నాతానును దావీదు యొద్దకు పంపెను. అతను వచ్చి దావీదుతో ఇట్లనెను. తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు నాతాను అనే ప్రవక్తను దావీదు యొద్దకు పంపించి అతడు దావీదుతో అంటున్నాడు, అయా దావీదు, ఒకనొక పట్టణం ముందు 2 మనుషులు ఉన్నారయ్యా. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఒకడు ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒకడు దరిద్రుడు ఉన్నాడు. చూడండి ఈ మాట చూసినట్లయితే ఈ ఐశ్వర్యవంతుడికి విస్తారమైనటువంటి గొర్రెలు, విస్తారమైనటువంటి మందలు, విస్తారమైనటువంటి సైన్యము, సమస్త విస్తారంగా ఉంటాయి. కానీ దరిద్రుడికి ఒకే ఒకటి ఏదో తనకున్నటువంటి జీవనోపాధి కలిగినటువంటి, అందుకే ఆయన దరిద్రుడు. అయితే ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను, దుడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను, వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దను తినుచు, వాని గిన్నెలోనిది తాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండేను. ఈ దరిద్రునికి ఒకే ఒక ఆడ గొర్రె పిల్ల. తన పాపము ఆయన పండుకుంటూ ఉన్నాడు. దాని పక్కలేసి పడుకుండా ముద్దులెడుతూ ఉన్నాడు. తన గోరు ముద్దులు పెడుతూ ఉన్నాడు. తన బిడ్డ వలె చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు తన గిన్నెలోనిది తాగుతున్న తన చేతి ముద్దలు తిని పెడుతున్నాడు. ఆయన గిన్నెలోనిది ఆ యొక్క గొర్రె పిల్లకు మరి తాగడం కూడా పెడుతూ ఉన్నాడు. ఇలాగా సంతోషంగా ఉన్నటువంటి దినాలవి. అయితే ఒకరోజు ఒక మార్గస్థుడు ఐశ్వర్యవంతుడి ఇంటికి ఒక చుట్టం వచ్చినప్పుడు తనకు ఆ యొక్క మార్గస్థునికి అంటే ఆ చుట్టానికి మరి గౌరవం చేయడానికి తన గొర్రెల్లోనే కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వారి నిమిత్తం ఆయత్తము చేసాను. అరే, ఈ ధనవంతుడికి ఎన్ని గొర్రెలు, ఎన్ని మందలు, ఎంత సైన్యము, ఎంత మంద ఉంది, దాంట్లో గొర్రెలు తీసేవచ్చు కదా, ఏదో కోసి భోజనం పెట్టవచ్చు కదా. కాదు, ఈ దరిద్రుడు, ఆ దరిద్రుడు ఎవడైతే ఉన్నాడో ఊళ్ళోను, ఒక భేదవాడు ఎవడైతే ఉన్నాడో ఊళ్ళోను, ఆ భేదవాడు తాను గొర్రె పిల్లను అందులో అతను అమితంగా ప్రేమించేటువంటి ఆ గొర్రె పిల్లనే తీసుకుని వచ్చి దాన్ని వధించి ఆ చుట్టానికి, ఆ బంధువునికి, ఆ మార్గస్థునికి మరి గౌరవం చేశాడు. ఈ విషయము మరి నాతాను చక్కగా వివరించి మరి దావీదు గారికి చెప్పినప్పుడు దావీదు ఆ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, ఎందుకంటే దావీదు రాజండి,
దావీదు రాజు, దేశాన్ని పరిపాలించి ఇశ్రాయేలు రెండవ అతిపెద్ద మహారాజు, అతిపెద్ద చక్రవర్తి, 127 సంస్థానాలను పరిపాలించినటువంటి గొప్ప రాజు, సౌలు తర్వాత అత్యధికంగా పరిపాలించినటువంటి రాజు. అయితే ఈ రాజు ఆయన అంటున్నాడు, ఈ మాట ఎప్పుడైతే తెలిసిందో దావీదు ఆ మాట విని ఎప్పుడైతే నాతాన్ గారు చెబుతూ ఉన్నారో ఈ మాట ఎప్పుడైతే విన్నాడో వెంటనే కోపగించుకుని అంటున్నాడు, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు. ఇదిగో ఈ కార్యం ఎవడు చేసిన వాడు మరణ పాత్రుడు అంటున్నాడు. అయితే దానికి రిఫరెన్స్గా చూసినట్లయితే మరి కరెక్టే కదా, మరణపాత్రుడు కదా. మరి మరణపాత్రుడైతే దీన్ని ఎవరు చేశారు? చూడండి, మరి నాతాను గారు ఎంత చక్కగా దేవుడు ఏమైతే చెప్పాడో అదే మాట తెలియజేస్తూ వస్తూ ఈ మాట చెబుతూ ఉన్నాడు కదా. వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన గనుక ఈ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వరనని నాతానుతో మరి తీర్పు తీర్చాడు. ఒక గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి. ఆయన మరణ పాత్రుడు ఒకటి, 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి. మరి వెంటనే నాతాను దావీదుతో అంటున్నాడు, ఆ మనుషుడు నీవే దావీదు, నీవే. ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమాను నగరాన్ని నీకు అనుగ్రహిస్తే నీ యజమానుని స్త్రీలను నీ కౌగుట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించిదని ఇది చాలదనుకొని ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చిందును. ఇది చాలపోతే నేను అడిగితే ఇస్తాను కదా. దావీదా, ఎంత పని చేస్తావు దావీదా? నీ యొక్క యజమానుడితో వాళ్ళ స్త్రీలందరూ నీకు అప్పగించాను కదా, వాళ్ళ కుమార్తెలు నీకు ఇచ్చాను కదా. ఇంకా వాళ్ళు చాలకపోతే నీ యజమానులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మరి కుమార్తెలు నీకు అనుగ్రహించాను కదా, భార్యలుగా ఉన్నారు కదా. వీళ్ళు చాలరా నీకు? ఒకవేళ నువ్వు చాలా అనుకున్నట్లయితే మరి నేను ఇంకా ఎక్కువగా నీకు ఇస్తాను కదా. మరి ఎందుకు నీవు నా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేస్తేవేమి? ఇత్తీయుడకు భార్యను, ఇత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఉన్నట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు కదా. అమ్మోనీయుల చేత నీవు అతనే చంపించితివి కదా. అమ్మోనీయుల చేత చంపించావు. జాగ్రత్త. ఇదిగో తీర్పు వచ్చేసింది నీ మీదకి. నువ్వు నన్ను లక్ష్యము చేయక ఇత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య ఉన్నట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇదిగో దేవుడు తీర్పు నీ మీదకి వచ్చింది. జీవము గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ మీద తీర్పు వచ్చేసింది. నువ్వు చేసినటువంటి పాపము నీ మీదకి, నీ కుటుంబం మీదకి తీర్పు వచ్చేసింది. ఇదిగో సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలము, నీ కుటుంబానికి సదాకాలము యుద్ధము కలుగును. నెమ్మది ఉండదు నీ కుటుంబానికి సుమా. నా మాట ఆలకించు యెహోవానగు నేను నీకు సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలంలోనే నేను నీకు అపాయము పుట్టిస్తాను. నీవు చూస్తుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించేదను. పగటి యందు వాడు వారితో సైనించును. నీవు ఈ కార్యం రహస్యంగా చేస్తువు గాని ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును. అనగా నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకూడనట్లు యెహోవా నీ పాపము పరిహరించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు చేసినటువంటి పొరపాటు, ఒక మనిషిని హత్య చేశాడు, ఒకని భార్యను హసించాడు, ఒకని భార్యతో సైనించాడు. ఆ భార్యను తప్పించుకోవడానికి మందు ఇచ్చాడు, మద్యం ఇచ్చాడు, ఆటలు ఇచ్చాడు, సెలవిచ్చాడు, ఇంటికి పొమ్మన్నాడు. ఎక్కడ కుదరలేదు, చివరికి చంపించేస్తాడు. ఈరోజు లోకము అదే జరుగుతూ ఉంది. నీ పాపము నిన్ను పట్టుకొనును, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావేమో. ఈరోజు ఎన్నో హత్యలు జరుగుతూ ఉన్నాయి. భర్త భార్యను చంపుతుంది, భార్య భర్తను చంపుతూ ఉన్నాడు.
ఇద్దరికిద్దరు మరి భార్య స్నేహితులు భర్తను చంపుతున్నారు, భర్త స్నేహితులు భార్యను చంపుతున్నారు, అన్నదమ్ములు చంపుతున్నారు. కారణం ఇదిగో నువ్వు చేసిన పాపమే. ఆ పాపము బయటికి బయలు అవుతుంది. నరహత్య కారణం పాపమే. నువ్వు పాపము చేయకుండా ఉన్నట్లయితే నరహత్యలు జరుగుతాయా? ఈరోజు హత్యలు జరుగుతున్నాయంటే, ప్రాణాలు తీసేస్తున్నారంటే, కిరాతకంగా చంపుతున్నారండి. ఇవాళ కిరాతకంగా చంపుతూ ఉన్నారు. కారణం ఏంటంటే పాపమే నిన్ను పట్టుకుంటూ ఉంటుంది. ఇదిగో దావీదు చేసిన పాపము తన కుటుంబం మీదకు వచ్చింది. దావీదు చేసిన పాపము తన భార్యల మీదకు వచ్చింది. దావీదు చేసిన పాపము తన ప్రాణం మీదకు వచ్చింది. సుమా, నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావేటో సహోదరుడా, సహోదరి, ఎన్నడూ కూడా తీర్పు ఆగదు. జీవం గల దేవుని తీర్పు నాతాను ద్వారా బయటపడింది. ఈరోజు సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, దర్శనం ద్వారా, కళల ద్వారా, ఒరిముల ద్వారా దేవుడు నీకు తీర్పునిస్తూ ఉంటాడు. నువ్వు తొందరగా మేలుకో. మారు మనసు పొందు సహోదరుడా. ఒక దరిద్రుడు తనకు కావాల్సి వచ్చిందా? దేవుడు అంటున్నాడు, నీకు కావలసి నన్ను అడుగయ్యా, నీకు ఎంతమంది భార్యలను ఇస్తాను అన్నాడు. దేవుని అడగొచ్చు కదా. జీవం గల దేవుడు అధికారం ఇచ్చాడు. తన యజమానులతో వాళ్ళకు రాజ్యాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలు రాజ్యాన్ని ఇచ్చాడు. చూడండి, దేవుడి తీర్పు, నేను నీ ఇంటి వాళ్ళ మూలంగానే నీకు అపాయం పుట్టిస్తాను. నీవు చూస్తుండగానే నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగిస్తాను అంటున్నాడు. ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయి? నువ్వు అనుకుంటున్న చీకట్లో చేసిన కార్యాలు వెలుగులోకి రావనుకుంటున్నావేమో. నువ్వు చేసినటువంటి కార్యము మరి చూడండి ప్రియమైన సహోదరులారా, అది ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటుంది. నువ్వు వేషధారణగా ఉండొద్దు. లోక 12:1-2 అంటున్నాడు, అంతలో ఒకరినొకడు తొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగిన, పరిచయుల వేషధారణను పులిసిన పిండిని గుర్తి జాగ్రత్త పడుడి. వేషధారణ ఉండొద్దు. ఈ పరిచయులు, ఈ శాస్త్రులు, వాళ్ళు పులిసిన పిండి లాంటి వాళ్ళు. జాగ్రత్త. మరుగుగా ఉండాలనుకుంటున్నావేమో. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదు. నువ్వు కప్పాలనుకుంటున్నావేమో, రహస్యంగా దాయాలనుకుంటున్నావేమో, నువ్వు చంపేసి ఇంట్లో కప్పాలనుకుంటున్నావేటో, ఆ పాపాన్ని మూసివేయాలనుకుంటున్నావేమో. నువ్వు చేసిన మోసము, పాపము, దోషము సమస్తము కూడా నువ్వు కప్పాలని ఆలోచన చేస్తున్నావు. కానీ జీవం గల దేవుడు అంటున్నాడు, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు. అది బయలుపడుతుంది సుమా, అది బయలుపడుతూ ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక అంటున్నాడు కదా, ప్రభు వచ్చి వరకు. కాబట్టి సమయము 1 కొరింథీ 4:5 అంటున్నాడు దేవుడు, ఇగో సమయము రాక మునుపు, అనగా ప్రభు వచ్చి వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడు. ఆయన అంధకారం మంది రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగు. నువ్వు తీర్పు తీర్చొద్దు ప్రియమైనటువంటి సహోదరుడా. అయితే ఈ తీర్పు ఎలాగొచ్చిందో తెలుసా? స్వామి, మరి దావీదు చూస్తుండగానే తన కుమారుడైనటువంటి అబ్షాలోము ఇశ్రాయేలు అందరికీ తెలిసినట్లుగా పట్టపగలు తన తండ్రికి ఉపపత్నులను కూడెను. ఇది ఎంత ఇశ్రాయేలు దేశంలో ఎక్కడైనా ఇది జరుగుతుందా? తన సొంత కుమారుడు తన ఉపపత్నులను కూడాడు, తన ఉపపత్నులతో సైనించాడు. జీవము గల దేవుని తీర్పు ఆయన ఇంటి మీదకే వచ్చింది. పట్టపగలు గుడారం అందరూ చూస్తుండగానే, ఇశ్రాయేలు అందరికీ తెలియనట్లుగానే ప్రజలందరూ చూస్తున్నారు. అయ్యో ఏమిటి పరిస్థితి అని. కాబట్టి ప్రియమైన సహోదరుడా, నీ పాపము నిన్ను పట్టుకుంటూ ఉంటుంది. పాపం విడిచిపెట్టదు. పాపానికి తీర్పు ఉంది. దయచేసి దావీదు కలిగిన తీర్పు ఈరోజు మనందరికీ అయితే దావీదు నేను పాపము చేసి తిని, అందుకే 51వ కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు కదా, 51వ కీర్తన అంతా కూడా ఆయన ఏడుస్తూ ఎంత ఏడుస్తున్నాడంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున కరుణించుము, నా అతిక్రమములను తుడిచివేయము,
నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమణలకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, ప్రభువా నన్ను క్షమించు అని దేవుని ఎదుట ఏడుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను పాపములోనే పుట్టినవాడిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భములు ధరించింది, నీవంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడవునట్లు ఈ సోపుతో నా పాపము పరిహరించుము, నా పాపం పరిహరించుము అంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఇదిగో నీ పాపమును ఇప్పుడే ఇదిగో ఆయన అంటున్నాడు. దావీదు కీర్తన గ్రంథంలో నుంచి చూసినట్లయితే 6వ కీర్తనలో అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను. ఎంత ఎంత బాధపడుతున్నాడండి, ఎంత పశ్చాత్తాపడుతున్నాడండి ఆయన. అయితే ఎంత పశ్చాత్తాపడినప్పుడు ఆయన అంటున్నాడు, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును. And David said unto Nathan, I have sinned against the Lord. And Nathan said unto David, Lord also hath put away thy sin, thou shalt not die. You shall not die, you shall not die. The Lord also had put away your sin. When he confessed the sin, presence of the Lord, and crying and crying and crying. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి నీ పాపాలని ఒప్పుకుంటున్నావా? ఎందుకో నీకు దోషము, ఎందుకో ఇంత భయంకరమైనటువంటి శ్రమలు, ఎందుకో ఈ దరిద్రము, ఎందుకో ఈ యొక్క జబ్బులు, ఎందుకో ఈ యొక్క దారిద్ర్యత, ఎందుకో నీకు అసమాధానాలు, ఎందుకో నీకు అవమానాలు, ఎందుకో నీకు భయంకరమైన నిందలు? కారణము నీ పాపమే. ఎందుకో నీకు నీ జీవితంలో పోరాటాలు. ఈ పోరాటాల నుంచి విడుదల కావాలంటే నీ పాపాన్ని ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఇదిగో దావీదు ఎంత ఏడుస్తున్నాడు తెలుసా? ఇదిగో ప్రతి రాత్రి నేను కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయించున్నాను, నా పరుపు తేల చేస్తున్నాను, నా పరుపు తేలిపోతుంది ప్రభువా, నేను మూలుగుచూ అలసిపోతున్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలిపోతుంది. ఎంత ఏడుస్తున్నాడండి, నా కన్నులు గుంటలు పోతున్నాయి అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, మరి నీ పరిస్థితి ఏమిటి? నీ పరిస్థితి ఇంకా దావీదుతో అంటున్నాడు, అయ్యో దావీదా, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చిన దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను. యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులు నీవు గొప్ప ఏదో కలుగు చేసిదివి. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప ఏతు, నీ వల్లే యెహోవా నామం దూషించబడుతుంది. నువ్వు క్రైస్తవుడివేనా? జీవం గల దేవుని సన్నిధిని ఆరాధిస్తున్నావా? ఏరికి క్రైస్తవుడివి మరి మందిరానికి వెళ్తావు, ఆదివారం సోమవారం నుంచి నీ పనిలో చేస్తావు, పాపములో మునిగి తేలుతూ ఉన్న తాగుల్లో, వ్యభిచారంలోను, మోసములోను, చుట్ట వీడి పొగ సమస్తము కూడా దేవునికి నువ్వు వ్యతిరేకమైన పనుల్లో ఉన్నావు. ఇదిగో నీ వలననే యెహోవా నామం దూషించబడుతూ ఉన్నది, నీ వలన యెహోవా నామం దూషించబడుతూ ఉన్నది కదా. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 9వ వాక్యంలో అంటాడు, మరియు నేను మీరు చేయనిది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందన బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నెహెమ్యా అంటున్నాడు కదా తన ప్రజలతో. చూడండి, అన్యులు కమ్మబడిన మా సహోదరుడైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి, మీరు మీ సహోదరులు నమ్ముదరా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పక ఆగి, నేను మీరు చేయనిది మంచిది కాదు, ఇది మన శత్రువులను అన్యుల నిందన బట్టి మన దేవునికి భయపడి ప్రవర్తింపకూడదా?
మన దేవునికి భయపడండి. 74:10 కీర్తన, దేవా విరోధులు ఎందాక నిందితులు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. చూడండి ఎంతవరకు విరోధులు నిందిస్తారంటే, నువ్వు చేసిన పని అలాంటిదే. ఒక స్టూపిడ్ పని చేస్తావు, ఒక బద్మాస్ పని చేస్తావు. నువ్వు సేవకుడువైనా, నువ్వు ఒక విశ్వాసమైనా, నువ్వు ఒక క్రైస్తవుడివైనా, నువ్వు నీ వల్ల జీవం గల దేవుని నామం దూషించబడుతూ ఉంది కదా. నువ్వు చేస్తున్న పొరపాట్లు, నువ్వు చేస్తున్న విషయాల్లో. ఇంకా చూస్తున్న 89:31-33 కీర్తన గ్రంథంలో అంటాడు, నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనిన ఎడలా నేను వారి తిరుగుబాటునకు దండముతోను, వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. అయ్యో, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చెబుతున్నాయి, నా విశ్వాస్యతను విడువను. ఇంకా 94:12 అంటాడు, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు శిక్ష వేసినప్పుడు నువ్వు ఏమి చేస్తావు? నువ్వు? కాబట్టి మీ స్థితి ఎలాగుంది? మనం తీర్పు పొందిన లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచు ఉన్నాం. నిజమే, దేవుడు ఒకవేళ శిక్షించకపోతే మనం సరైన మార్గంలో నిలబడలేము, సరైన మార్గంలో మనం ఉండలేము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మీ స్థితి ఏంటో చూడండి. దావీదు నాతానుకి ఎటువంటి భయంకర స్థితిలోకి వెళ్ళిపోయాడు. నాతాను ద్వారా తెలియపరిచినప్పుడు ఏడుస్తున్నాడు. 51వ కీర్తనలు ఏడుస్తున్నాడు, 6వ కీర్తనలో ఏడుస్తున్నాడు, తన పరుపు తేల చేస్తున్నాడు. నువ్వు ఎలాగ ఏడుస్తున్నావు? నీ జబ్బులకి, నీ యొక్క కారణాలకి, నీ యొక్క బాగోలేకపోయినా నీ దరిద్రానికి, నీ యొక్క లేమికి, నీ అసమాధానికి, తిరుగుబాటుకి కారణము నీ పాపమే నిన్ను వెంటాడుతూ ఉంది. ఆ పాపం ప్రభు ఎదుట ఆయన అంటున్నాడు కదా, కీర్తనకారుడు, నేను పాపములోనే పుట్టాను, నా తల్లి నన్ను గర్భమును ధరించింది, ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఎలాగో దేవుని సన్నిధిలో ఉంటావు. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు తీసివేయకము ప్రభు అని బ్రతిమలాడుకుంటున్నాడు. నీకు బ్రతిమలాడు ఎంత? హౌ టు యు రిక్వెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్? ఎంతవరకు నువ్వు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నావు? కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని వాక్యం తెల్లగా తెలియజేస్తుంది. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. దావీదు పాపం దావీదు కుటుంబాన్ని, దావీదుని పట్టుకుంది. దావీదుని పట్టుకున్నటువంటి పాపము ఈరోజు నిన్ను, నీ చేరు వారిని కూడా పట్టుకుంటుంది. ప్రియమైన సహోదరుడా, దావీదు వలె మారు మనసు పొంది, ఇప్పుడే మారు మనసు పొంది. నువ్వు ఎంత స్థితిలో ఉన్నా, ఎంతవరకు ఎలా ఉన్నావో తెలియదు, కానీ ఇప్పుడే మారు మనసు పొంది చక్కటి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని దేవుని సన్నిధిలో నిర్భయంగా జీవించు. నీకు దేవుడు మరలా ఆయుష్నిచ్చును గాక, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రం. బిడ్డలందరినీ దీవించండి. వాక్యం విని మారు మనసు పొందిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలు దీవించండి, ఉద్యోగాలు దీవించండి, పంట పొలాలు దీవించండి, ఆరోగ్యాలను అనుగ్రహించండి. వాళ్ళ బిడ్డలందరినీ అవసరాలన్నింటినీ దీవించి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.